క్రీస్తు నందు మీకు శుభోదయం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, యోనా మత్స్యం యొక్క గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవునికి పూర్ణముగా విధేయుడై ఆయన ప్రకటించమన్న వర్తమానము ఆయన పంపిన పట్టణస్థుల యొద్దకు వెళ్ళి ప్రకటించడం జరిగింది. యోనా ఈ వర్తమానమును ప్రకటిస్తున్నప్పుడు ఇది సాధారణమైన వర్తమానం కాదు, ఎంతో భయభ్రాంతులతో కూడిన వర్తమానం. ఎందుకంటే దేవుడు వాళ్ళకి కేవలం 40 దినాల గడువు మాత్రమే ఇచ్చాడు. ఈ లోపల వాళ్ళు మనసులు మార్చుకుని దేవుని వైపు తిరగవలసిన వారై ఉన్నారు. తిరగని పక్షంలో వాళ్ళకి నాశనమే తప్ప మరి వేరే అవకాశం లేదు. అయితే ఇక్కడ గొప్పతనము దేవునిది. ఎందుకంటే నినివే పట్టణస్థులు దుర్మార్గులు, దుష్టులన్న సంగతి దేవునికి తెలిసిందే. యోనా కూడా ఈ విషయంలోనే దేవునితో కొంత విభేదించాడు. అందుకే పారిపోయే ప్రయత్నం చేశాడు. అయినా దేవుడు వెనక్కి తీసుకురావడం వల్ల అతడు ఈ వర్తమానమును ప్రకటించి తర్వాత వెళ్ళి దేవుని మీద కోపముతో ఒక చోట కూర్చుండిపోయాడు. ఎందుకు అంటే దేవుడు ఎంత దయాళుడో, ఎంత కనికరపరుడో, ఎంత క్షమాహృదయం కలిగిన వాడో అతడికి తెలుసు. అయితే ఇటువంటి దుష్టులైన వారికి మరణమునివ్వాలి కానీ రక్షించే వర్తమానమును ఎందుకు ప్రకటించాలన్నదే యోనా యొక్క వాదము. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు ఇటువంటి వర్తమానమును నినివే పట్టణస్థులకు ఇచ్చి ఉన్నాడో వెంటనే వాళ్ళు మారు మనసు పొందుతారు, దేవుడు వాళ్ళని క్షమించేస్తాడని యోనాకు తెలుసు. ఇది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం అని కూడా యోనాకు తెలుసు. అయితే తన జీవిత కాలము దేవునికి నమ్మకంగా పనిచేసినప్పుడు ఇటువంటి వాళ్ళు జీవితకాలము దుష్టులుగా జీవించి కొంత సమయంలోనే వాళ్ళు దుష్టత్వమునంతటినీ కూడా దేవుడు మర్చిపోవడం అనేది యోనా సహించలేకపోయాడు. అయితే ఇక్కడ మనము 2 భావాలను ఆలోచన చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనుషుల దృష్టికి ఎవరికి మారు మనసు కలగాలి, కలగకూడదనేది ఒక ఆలోచన ఉంటుంది. కానీ దేవుడు మటుకు ప్రతి మానవుణ్ణి తన స్వరూపమందు సృజించుకున్నాడు కాబట్టి ప్రతివాడు మారు మనసు పొందాలని ఆశపడుతుంటాడు. మానవుడికి అటువంటి దృష్టి ఉండదు. కాబట్టి మనుషుడు దేవుడు ఆలోచన చేసినట్లుగా ఆలోచన చేయడు. ఇది పాపములో ఉన్న వారికి గొప్ప భాగ్యము. ఎందుకంటే దేవుని వర్తమానం వారి యొద్దకు వెళ్ళి దేవుడు వారికి గడువు దయచేయుచున్నాడు అన్న సంగతి వాళ్ళు గ్రహించినప్పుడు వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు. ఇది దేవుని యొక్క సంకల్పానికి ఎంతో గొప్ప విజయం. దేవుడు ఎంతటి ఘోర పాపినైనా క్షమించడానికి ఇష్టపడతాడు. కానీ ఆ ఘోర పాపికి ఆయన వర్తమానము ఆయన నుండి వచ్చినదై ఉండాలి. మనుషుల వల్ల దేవుని వర్తమానము ఒకవేళ కలుగుచున్నదైతే వినుచున్న వారు ఎవరూ కూడా దేవుని వైపు తిరుగుటకు మనస్కరించరు. ఒకవేళ వాళ్ళు తిరిగినను శరీర సంబంధంగాను కొన్ని నిర్బంధములతోనూ తిరుగుతారు తప్ప పూర్ణముగా వాళ్ళు దేవుని వైపు తిరగరు. యోనా తీసుకెళ్ళిన సమాచారము దేవుని నుండి వచ్చిన సమాచారం. యోనా ఒక ప్రవక్తగా, అంటే యెహోవా దేవుని ప్రవక్తగా గుర్తింపబడినవాడు. అటువంటి ప్రవక్త నినివే పట్టణంలో ఈ వర్తమానమును ప్రకటిస్తున్నప్పుడు ప్రతి వాడు కూడా మారు మనసు పొందవలననే సంగతిని గుర్తించారు. రాజు నుండి మొదలుకొని దాసి వరకు కూడా దేవుని వైపు తిరిగి ప్రార్థనాపూర్వకంగా పశ్చాత్తాపముతో కూడిన విజ్ఞాపనలు చేసి దేవుని యొక్క ఇష్టమును సంపాదించుకోగలిగారు. ఈ యొక్క సందేశము లేక ఈ యోనా గ్రంథములో ఉన్న ఈ ఆలోచన మనకి ఏమి కలుగు చేస్తుందంటే, మనుషులు దేవుడు కోరినట్టుగా మార్పు చెందకపోతే వాళ్ళకి నిత్య జీవం అనేది, దేవుని కనికరం అనేది, క్షమాపణ అనేది లభ్యమవ్వదు.
దేవుని యొక్క వర్తమానము మనుషుడు తన మనస్సును మార్చుకోవాలనే తప్ప మనుషుడు తనకి ఇష్టానుసారముగా దేవుని యొద్దకు రావాలని కాదు. మారు మనస్సు అనేది చాలా ప్రధానమైన అంశం. అందుకే యేసు ప్రభు కూడా 40 దినములు ఉపవాసము తర్వాత ప్రజల మధ్యలోకి వచ్చి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన ప్రప్రథముగా అన్న మాట ఏంటంటే, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది కనుక మారు మనసు పొందుడి అన్నాడు. ఎందుకు అంటే మనుషుని ఆలోచన విధానము మారకపోతే పాపము నుండి వాడు బయటపడలేడు. ఆ ఆలోచన విధానము ఎవరి విషయంలో మారాలి అంటే దేవుని విషయంలోనూ తన యొక్క పాపస్థితి విషయంలోనూ మారాలి. అంటే ఇదివరకు జీవిస్తున్న జీవితం లేకపోతే ప్రస్తుతము పాపము వలన జీవిస్తున్న జీవితము అది ఎటువంటిదో అతడు దేవుడు దయచేసిన వర్తమానమును బట్టి గుర్తించి ఉండాలి. అతడు పాపి అని తనకు తానుగానే వినిన వర్తమానమును బట్టి గ్రహించగలగాలి. అతడు ఎటువంటి లక్షణాలను కలిగి ఉన్నాడో, ఆచారాలను కలిగి ఉన్నాడో, విధి విధానాలను కలిగి ఉన్నాడో, ఎటువంటి శరీర సంబంధమైన జీవితమును జీవించున్నాడో ఇవన్నీ కూడా అతనికి మరణమును లేక నాశనమును కలుగు చేస్తాయని గ్రహించగలిగినప్పుడు వాడు మనస్సు మార్చుకునే ఆలోచన వాడికి కలిగినప్పుడు దేవుడు అతనికి మారు మనస్సు అనే వరాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ మారు మనస్సు అనే వరము ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళు దేవునికి తప్ప ఎవరికి దాసులుగా ఉండలేరు. ఏ విషయానికి కానీ, ఏ మనుషుని యొక్క ఆధిక్యతకు కానీ, మనుషుని యొక్క ఆజ్ఞకు కానీ, ఇష్టానికి కానీ, ఈ లోక సంబంధమైన వాటికి కానీ, ఆచారాలకు కానీ, నానా విధములైన భూ సంబంధమైన సంగతులకు కానీ వాళ్ళు లోబడరు. ఎందుకు అంటే వాళ్ళు మనస్సును దేవునికి అప్పగించి ఉన్నారు. ఇటువంటి మనుషులు దేవునికి కావాలని కోరుకున్నాడు కాబట్టే దేవుడు హెచ్చరికతో కూడిన వర్తమానములను అపరాధములో ఉన్న వారికి పంపిస్తూ ఉంటాడు. తమ మనస్సాక్షి పరిశుద్ధంగా ఉంది అనుకున్నవాడు ఒకవేళ ఇటువంటి వర్తమానమును ఎదుర్కొన్నప్పుడు తాను ఇంకా పరిశుద్ధంగానే ఉన్నాను అని అనుకోగలిగితే వాడు దేవుని చేత ఎంచబడినవాడు. కానీ ఒకవేళ తన మనస్సాక్షి పరిశుద్ధంగా లేదు అని ఆలోచించగలిగితే అతడు నిజమైన మారు మనసును దేవుని నుండి పొందవలసి ఉన్నాడు. యోనా ఈ వర్తమానమును తీసుకువెళ్ళినప్పుడు ఖచ్చితంగా నినివే పట్టణస్థులు మార్పు చెందుతారని నమ్మాడు. ఎందుకంటే ఒకటి, దేవుని వర్తమానము అంత శక్తివంతమైనది. 2, దానిని ప్రకటించుచున్నవాడు దేవుని దాసుడే. ఈ రెండిటి కలయిక వలన మనుషులు మారే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఇటువంటి కలయిక లేదో అక్కడ మనుషులు మార్పు చెందరు. మనుషులు దేవుడు అనుగ్రహించి మారు మనసును పొందుటకు అవకాశమే ఉండదు. మారు మనసు లేని వాళ్ళు సేవ చేస్తుంటే మారు మనసు లేని జనాంగమునే కంటారు. మారు మనసు లేకుండా క్రియలు చేస్తుంటే ఆ క్రియలను దేవుడు తన లక్ష్యంలోనికి తీసుకోడు. కాబట్టి ఒకడు క్రైస్తవుడని చెప్పుకొనుచున్నప్పుడు వాడు దేవుడు అనుగ్రహించి మారు మనసును పొందితేనే తప్ప వాడు జీవితంలో క్రీస్తుని కలిగి ఉండలేడు, క్రీస్తుని ప్రత్యక్షపరచలేడు, నిత్య జీవాన్ని పొందలేడు. పరిశుద్ధులకు తండ్రి, కృపగా దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మానవులుగా మాకు ఏ అవకాశము లేని సందర్భాల్లో నీ కృప ద్వారా నీ వర్తమానము దయచేయచ్చు మారు మనసు అన్న ప్రక్రియను మాకు అనుగ్రహించి మరలా మేము నీ చెంతకు చేరుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. దీనిని మేము కలిగి ఉండి కొనసాగించుకున్నట్లు మాకు కావలసిన బలమును, సామర్థ్యతను, ఇంకా ఏదైనాను కూడా మాకు దయచేసి మీ యొక్క సన్నిధిలో నిలిచివారముగా ఉండినట్లు చేయమని, తద్వారా మేము మా కుటుంబంలో ఇంకా ఎందరినైతే మాకు నువ్వు బాధ్యతగా అప్పగించి ఉన్నావో వాళ్ళందరినీ కూడా నీ సన్నిధికి నడిపించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.